సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో నాడు మంత్రులు వ్యవహరించిన తీరు, నేడు ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వంలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరు సార్ చూడండి. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సభలో సీట్లో కూర్చుని ఉంటే, నాడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణస్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే వయసులో పెద్దాడు, సాటి మంత్రి అన్న గౌరవం కూడా లేకుండా వెనకాల నుంచో పెట్టాడు. ఇంకో సందర్భంలో ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే జగన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన పెత్తందారుల వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది ఆ ఫోటోలే ఉదాహరణ. నారాయణ స్వామిని నుంచోబెట్టి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిన ఆనాడు పాలకులు పరిపాలన చేస్తే, నేడు ప్రజాప్రభుత్వంలో కూటమి పాలనలో సింగరాయకొండ వ్యవసాయ మార్కెట్ తొలి సమావేశంలో మంత్రి డాక్టర్ బాల వీరాంజన స్వామి పాల్గొన్నారు. ఆ సమావేశంలో చైర్మన్ ఆమె, పక్కన మామూలు కూర్చులో మంత్రి గారు కూర్చుని ఆ మీటింగ్ సమీక్షించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, తొలి సమావేశంగా ముఖ్య అతిథిగా మంత్రి గారు పాల్గొని ఆమె పక్కన కూర్చుని పరిశీలించారు. అది నాడు నేడు అంటే. దుర్మార్గుడు జగన్ రెడ్డి నాడు నేడు అంటూ ప్రజలకు గుండు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి మనం చూసాం. ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ రెడ్డి లాంటి వాళ్ళు తమ పెత్తందారి పోకడలతో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ మంత్రులను ఎలా అవమానించారో మనం చూసాం. నేడు ప్రజాప్రభుత్వంలో కూటమి పాలనలో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారో చూస్తున్నాం. అన్నదాతల అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజన స్వామి పేర్కొన్నారు. సోమవారం సింగరాయకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ల బలోపేతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని సింగరాయకొండ, టంగుటూరులో ఉన్న జామాయిల్ తోటలను వేలం వేసి ఆ సొమ్మును వ్యవసాయ మార్కెట్ కమిటీకి జమ చేయాలనే తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొండపి వ్యవసాయ మార్కెట్లు, గోడౌన్ల అభివృద్ధికి కృషి చేశారన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణ గాలికి వదిలేసి దళారులను ప్రోత్సహించి రైతుల పొట్ట కొట్టిందన్నారు. మామిడి, మిర్చి, ఉల్లి పంటలకు ధరలు పతనమైనప్పుడు కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం మూలాన రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగాయన్నారు. రైతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు తీసుకుపోయే విధంగా వ్యవసాయ డ్రోన్లు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలుపుకుని అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తున్నామని, మొదటి విడత 6,000 ఇచ్చామని, మిగతా 2 విడతలు కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.